హెచ్చరిక. ఏంటిది అంశం? హెచ్చరిక. ఎవరికయ్యా ఇదంతా అంటే దేవుని బిడ్డలేమైనా మనకే హెచ్చరిక. ఓకే, ప్రియమైనటువంటి వాళ్ళగా హెచ్చరిక అంటే ఎవరినో బాధ పెట్టడానికి కాదు, మనలో ఉన్నదాన్ని మనం సరి చేసుకోవటానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సంఘం అనగా సేవలో పలు విధాలుగా నిందలు వస్తాయి, సేవలో అవమానాలు వస్తాయి, సేవలో కన్నీరు కాచేటప్పుడు కూడా కన్నీరు కాల్చవలసి వస్తుంది, తలదించుకునే సమయంలో తలదించుకోవాల్సి వస్తుంది, సేవలో దెబ్బలు పడవలసి వస్తుంది, సేవలో ప్రాణం ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ సహజమే. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములో లిఖితమైనటువంటి మాటలు. ఇవన్నీ ప్రభు నామము నిమిత్తము దెబ్బలు పడ్డా బాధపడొద్దు. ప్రభు నామములో ఏం జరిగినా చింతించొద్దు. దేవునికి స్తోత్రం. మీకంటే ముందు నన్ను చేసిరని ప్రభు చెప్తున్నటువంటి మాట. మిమ్మల్ని ఒకరు నిందించారా? మీకంటే నన్ను ముందుగా నిందించిరని మీరు సంతోషించమని చెప్తాడు దేవుడు. బయట వ్యక్తులతోటి ఒకసారి పంచాయతీ పెట్టుకున్నా, కొట్లాట పెట్టుకున్నా, ఒకరోజు 2 రోజులతో కొద్ది ఇబ్బంది పడవచ్చు. కానీ ఇంట్లో వ్యక్తులతోటి కొట్లాట పెట్టుకుంటే, ఇంట్లో వ్యక్తులు లొల్లి పెట్టుకుంటే ఎట్లా ఉంటుందండి? చాలా బాధగా ఉంటుంది. అలాగనే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుతో 12 మంది శిష్యులు తిరిగారు. అందులో ఒకడు యూదా. యూదా మనసు ఏందో దేవునికి అర్థమైంది. యూదా మనసు ఏందో దేవునికి అర్థమైంది. అర్థమైనప్పుడు మీలో ఒకరిని అప్పగించబోతున్నా అని చెప్పాడు. సర్దిద్దుకుంటాడు ఏమనుకున్నాడు ప్రభు. కానీ నువ్వే అని మాత్రం చెప్పలేదు. ప్రభువే ఆయన సర్వాధికారి అయిన దేవుడైండి నరుడుగా వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు యూదా అని మాత్రం చెప్పలేదు. పలు విధములుగా పలుసార్లు మాట్లాడుతూ నన్ను అప్పగించిపోయే వానికి శ్రమ అన్నాడు. ఇవన్నీ మాటలు వింటూనే యూదా చేయవలసినటువంటి పని చేసి ముగించాడు. తర్వాత కర్మ ఫలము అనుభవించాడు. ఈరోజు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అందరము దయచేసి నిశ్శబ్దంగా ఒక 4 మాటలు మనం అర్థం చేసుకుందాం. సంఘములో వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితం ఏమైపోయింది? ఎందుకంటే ఇది సంఘం. ఈ సంఘ శ్రేయస్ కోరాలి, కానీ సంఘములో విద్రోహ శక్తులు ఉండకూడదు, విరోధ భావాలు ఉండకూడదు, విరోధ మనుషులు ఉండకూడదు. మన మనసును ప్రభు ఎదుట నిర్దోషులుగా ఉంటే సంతోషము. దేవునికి స్తోత్రం. తెలివి ఉండొచ్చు, బలం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఇక్కడి నుంచి వస్తున్న ప్రతి మాట మాత్రం నేను చెప్తున్నా, నాదైనా మీదైనా అందరిదైనా తీర్పులోనికి వస్తుంది. జాగ్రత్త. ఎవరిదైనా వస్తుంది తీర్పులోనికి. 100కి 100% నిజము నిజము నిజము. నాది వస్తుంది, మీది వస్తుంది. ఆయన భూమి మీద ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలని కూడా దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 105 అధ్యాయము 14-15 వచనంలో చూస్తే,
దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. 105వ కీర్తన 14-15 వచనము. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదట? ప్రభు అంటున్నాడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించును. దేవునికి స్తోత్రం. ఎవరిని గద్దించాడు దేవుడు? రాజులనే గద్దించాడు. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము తన భార్య అయినటువంటి శారాను తీసుకొని తను ఎరగనటువంటి ప్రాంతానికి పోయినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఆ యొక్క కిందున్న పనివారు చూసి, పలాని వాని భార్య చాలా చక్కగా ఉంది అని రాజా అని చెప్పారు. ఏమని చెప్పారు? చాలా చక్కగా ఉంది, సుందరవతిగా ఉందని చెప్పాడు. కానీ ఆ రాజు ఏం చేశాడు? పట్టుకురండి అని చెప్పాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? జాగ్రత్త సుమి, ఆమె ఒకని భార్య, నువ్వు ఆమెను ముట్టొద్దు, ముడితే ఖతమైపోతావన్నా చెప్పాడు. దేవునికి స్తోత్రం. వై? తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డడు కనుక. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారరా, అబీమెలెకు రాజును అబ్రహామును బట్టి గద్దించాడు. అబ్రహాము ఆ రోజులలో, ప్రియులరా, ఆ రాజుల కాలములో ఒక వ్యక్తిని, ఒకని భార్యను ఒక రాజు నచ్చినట్లయితే ఇతన్ని ఖతం చేయాలి. కానీ అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా? ఆ దేశంలో అడుగు పెడుతున్నప్పుడు భార్యతో, నువ్వు నా భార్య అని చెప్పకమ్మా, నా శల్యవని చెప్పమని చెప్పి ఒక చిన్న మాట అడ్డేసుకున్నాడు. ఇప్పుడు చెల్లెని తీసుకుపోతాడు కాబట్టి ఇతను బతికిపోతాడు. అదే భార్య అంటే ఇతన్ని ఖతం చేయాలి, మనం తీసుకొని పోవాలి. కానీ దేవుడు అబీమెలెకుతో ఏం చెప్పాడు తెలుసా? ఆమెను నువ్వు ముట్టకూడదు, ఆమెను నువ్వు ముట్టితివా నీ కుటుంబం ఖతమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను అభిషేకించిన వారిని నువ్వు ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి. ఈరోజు మన మధ్యలో మనం చూసినట్లయితే తిన్నింటి వాసాలు లెక్కబడుతున్నటువంటి వారు సంఘములో తయారయ్యారు. సంఘము శ్రేయస్సును కోరవలసినటువంటి మనము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్న మనము, మన సంఘాన్ని మనమే చీల్చుకుంటే, మన సంఘాన్ని మనమే ఆగం చేసుకుంటే, దేవుడు ఎవరిని చూస్తూ ఊరుకోడు. ప్రియమైన వల్లరా, దేవుని సేవకుడిగా చెప్తున్నాను, సంఘములో ఎవరు కానీ సేవకునికి దుఃఖం కలిగజేస్తే దేవుని ముందర ఎవరిని కూడా శపించమని దేవుని అడగడు. వారికి ఇలా చేయి ప్రభా, వారికి ఇలా చేయి ప్రభా, ఇలా చేయి. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలం కనుక ఇలా చేయమని చెప్పడు అసలు సేవకుడు. కానీ ఒక్కటి మాత్రం చేస్తాడు, ప్రభా పలానా వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మాత్రం అప్లికేషన్ పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? పలాని వారు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, సేవలో ఇలాంటి ఇబ్బందికి ఎదురవుతుందని మాత్రము ప్రతి సేవకుడు ప్రభువుకు చెప్పుకుంటాడు. సమాజంలో కొంతమంది అంటారు, కొంతమంది ఉల్లైనప్పుడు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అంటారు కదా. సేవకుడు చెప్పుకునేవాడు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
భక్తులుగా నీతితో నడిచినటువంటి భక్తులు చెప్పుకుంటానికి దేవుడు ఉన్నాడు. ఎవరిని ఎవరి గురించి శపించటానికి కానీ, వారికి హింస పెట్టమని చెప్పడానికి కానీ సేవకుడు ఎప్పుడు కూడా దేవుడి ముందు ఈ మాట చెప్పడు. ఎందుకంటే ఆయనే అందరిని ప్రేమించి దేవుడు. కాకపోతే తనకున్న బాధ మాత్రం తనకు చెప్పుకోగలేక ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, పసిబిడ్డడు. ఎవరన్నా కొట్టిరంటే ఎవరికని చెప్పుకుంటాడు? వాళ్ళ డాడీ సమీపంగా ఉంటే వాళ్ళ డాడీకి చెప్పుకుంటాడు, మమ్మీ సమీపంగా ఉంటే మమ్మీకి చెప్పుకుంటాడు, నేను సమీపంగా ఉంటే కొట్టిండ్రు అని చెప్పుకుంటారు కదా. మరి సేవకుడు ఎవరికి చెప్పుకుంటాడు? దేవునికి చెప్పుకుంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దయచేసి మన నోరును కంట్రోల్ చేసుకుందాము. దేవునికి స్తోత్రం. అనవసరంగా దేవుని ఉగ్రతకు మనము చోటివ్వద్దు. దేవుని ఉగ్రతకు మనం పాత్రలను కాకూడదు. మోషేని బట్టి మిర్యాం ఒక మాట అన్నది, ఆయనతోటే దేవుడు మాట్లాడా, నాతో మాట్లాడా అని చెప్పాడు. మిర్యాం ఎవరండి? మోషే అక్కనే. అయ్యో, నా సేవకుని అక్కనే కానీ వదిలిపెట్టలేదు. ఆయనే ఏం తెచ్చాడు తెలుసా? కుష్ఠరోగం తీసుకొచ్చాడు. నా సేవకుని విషయములో నువ్వేం మాట్లాడావు? తర్వాత ఏం జరిగింది తెలుసా? అదే సేవకుడు దేవుణ్ణి బతిలాడుకొని, అయ్యా క్షమించయ్యా, నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా, నేను చూసుకుంటా ఉండలేనంటే విడుదలిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వల్లరా, అభిషేకించిన వారిని నువ్వు ఏం చేయొద్దు, ముట్టకూడదు. నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించును. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మత్తయి సువార్తలో చూసినట్లయితే 18వ అధ్యాయము 7వ వచనము చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరాలు చెప్పండి, లోకానికే శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని, అభ్యంతరాలు రాకపోవు గాని సంఘములో ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషునికి మాత్రమే శ్రమ. అభ్యంతరాలు లోకంలో వస్తే లోకానికి శ్రమ, ఇంటిలో వస్తే ఇంట్లో శ్రమ, సంఘములో వస్తే ఎవరికి శ్రమ? మరి మాత్రము అభ్యంతరం ఎవరైతే కలగచేస్తున్నారో వారికి మాత్రమే శ్రమ అంటున్నాడు. ఇది అవసరమా? ఇలా చేయాలా? ఇదంతా ఏంటిది అని మనం అనుకుంటూ పోతే శ్రమ ఎవరికట శ్రమ? అభ్యంతరము కలిగేసిన వ్యక్తులకు మాత్రమే శ్రమ అవుతుంది. కానీ ప్రయాసపడుతూ ముందుకు పోతున్న వారికి శ్రమ రాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదు ఎస్తేరు గ్రంథములో చూస్తే 6వ అధ్యాయము 13వ వచనములో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనములో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరసునకు తన స్నేహితుల దగ్గర తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరసును ఎవని చేత నీకు అధికారం నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశవాడైన యెడల అతని మీద నీకు జయము కలుగదు.
ఈ మొర్దెకై ఎవరై అంటే దేవుని యందు భయభక్తులైనటువంటి వాడు. ఈ హామానుకు వంకక నమస్కారం పెట్టలేదు. ఈ హామానుకు కోపం వచ్చింది. ఇతను ఉన్నంతసేపు నా యొక్క గౌరవానికి మర్యాద లేదు. ఇతను ఏ విధమైన సంపాదన ఆలోచన కలిగి ఉన్నాడు హామాను. కానీ హామాను తలపెట్టినటువంటి కార్యం ఎవరి మీదకి పోయింది? హామాను తల మీదకే పోయింది. గమనించాలి, ఆకాశం మీద ఎవరు ఉంచినా వారి తల మీదనే పడుతుంది, లేకపోతే వారి ముఖం మీదనే పడుతుంది. హామాను మొర్దెకైని లేకుండా చేయాలన్నారు, యూదుల వంశం లేకుండా చేయాలనుకున్నారు. కానీ భార్య అంటుంది, నువ్వు ఎవరితోనైతే ఉండొద్దు అనుకుంటున్నావో అతడు యూదా వంశం వాడైనట్లయితే నీకు జయము కలగదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిచయలో పలు విధములుగా ఎదురు ఆడుతున్నటువంటి బాధ నా గుండెనంతో అది చేస్తుంది. దేవునికి స్తోత్రం. నా గుండెనంతో బద్దలు చేస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎవరిని నేను ఇలా చెప్పట్లేను, కానీ ప్రియమైన వాళ్ళరా, అందరూ ఎవరు వారు దిద్దుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని ఎదురు పశ్చాత్తపడితే మంచిది. కానీ ఒకవేళ వెళ్ళే వ్యక్తి పరిశుద్ధంగా వెళుతున్నాడా? ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఆరాధనలో హోలీ స్పిరిట్ వస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడుతుంటారు చాలామంది. కొంతమంది అనుకుంటారు కదా, వీళ్ళకేనా ఇదంతేంది, హల్లెలూయా, ఇదంతేంది, ఇది అవసరమా, ఈ లొల్లెంతేంది? దేవుడు నడిపించే రీతిలో నడిపించకపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నడిపించే రీతిలో నడిపించకపోతాడు. దేవునికి అడ్డమొత్తానికి నీవెవరు? నేనెవరు? హల్లెలూయా. ఏం చేయాలి? దేవుణ్ణి అడుక్కోవాలి, పొందుకోవాలి. అది నీకు పొందుకుంటే తెలుస్తుంది దానిలో ఉన్న రుచి ఏంటిదో. నువ్వు పొందుకుంటే దానికి తెలుస్తుంది అందులో ఉన్న అనుభవం ఏంటిదో. నువ్వు పొందుకుంటే తెలుస్తుంది అందులో ఉన్న ఆనందం ఏందో. అంటే ఆనందించే వారిని ఆనందించి నువ్వు ఆనందించావు. ఈ సమయంలో ఆయా సందర్భంలో కొంతమంది చేనులలో పని చేయటం పోతారట. కొంతమంది ఏం చేస్తారట తెలుసా? ఎవరన్నా దబ్బిన ముందుకు పోయారనుకో ఏం చేస్తారట? ఒక రాయి ఇసిరేస్తారట. అట్లా పోతాను ఏంది అంటారట. నువ్వు చేనులలో చేసుకోండి, చిరగదాలు కూలికి పోయిన కాడ చేసుకోండి, కానీ సంఘములో చేయకండి. హల్లెలూయా. సంఘములో చేయకండి. ఎందుకంటే పిల్లరా, దేవుడు ఎవరిని ఏ రీతిగా లేపుకుంటాడో, ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో. దేవుని ఉద్దేశములు వేరు, మన ఉద్దేశములు వేరు. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. కానీ అనవసరంగా తెలిసి తెలియక నీ నోట నుంచి మాట వదిలిపెడుతున్నావు చూడు, దాని వలన నువ్వు ఉత్తరవాది అవుతున్నావు. ప్రియ దేవుని సంగమా, ఎన్నోసార్లు విన్నాను నా చెవికి, ఇది అవసరమా, ఇదంతా ఏంది అంటే అంటున్నాడు. అది ఎవరు? హామాను భార్య అంటున్నది, అయ్యా ఆ వ్యక్తి యూదల వంశపడైతే నీకు జయము కలగదు అంటున్నాడు. ఫస్ట్ ఏంటంటే సంఘములో మనము ఐక్యతతో యూనిట్తో ముందుకు సాగుదాము. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆదికాండము 31వ అధ్యాయము 29వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఆదికాండము 31వ అధ్యాయము 29వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మీకు హాని చేయుటకు నా చేతనవును కానీ అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క నీ తండ్రి యొక్క దేవుడు నాతో మాట్లాడాడయ్యా. నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడితే పలకకుము, జాగ్రత్త సుమి. పలుకుతే బిడ్డ జాగ్రత్త
అని చెప్పాడు దేవుడు, ముందుగానే చెప్పాడు. ఎవరితో? యాకోబు తన మామ ఇంట్లో 14 సంవత్సరాలు కొలువు చేసి తన మామ చేతిలో ఎన్నోసార్లు మోసపోయి తన భార్యలను పిల్లలను పట్టుకొని దేవుడు చెప్పిన ప్రకారం ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన సంగతి తన మామ లాబాను మందల దగ్గర ఉన్నప్పుడు, అయ్యా మరి మీ అల్లుడు వెళ్ళిపోయిన విషయం తెలిసినప్పుడు అతడు పరిగెత్తుకొని వచ్చాడు. ఎవరిని పట్టుకుంటానికి? యాకోబుని పెట్టుకుంటానికి వచ్చాడు. కానీ యాకోబు పట్టుకొచ్చిన ముందు దేవుడు ఏం చెప్పాడు తెలుసా లాబానుతోటి? ఓయ్, ఎక్కడికి పరిగెత్తుతున్నావు నువ్వు? ఎక్కడికి పరిగెత్తుతున్నావు నువ్వు? ఎవరు అనుకుంటున్నారు ఆయనకి? ఎవరు తోడున్నారు అనుకుంటున్నావు నువ్వు బలం చూసిపోతున్నావు. కానీ బిడ్డ హైటిను యాకోబుతో నువ్వు మంచిగానే చెడ్డగానే మాట్లాడితివా? జాగ్రత్త అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు యాకోబుతోటి? మంచిగాని చెడ్డగాని పలకకుము. మంచిగానే చెడ్డగానే పలికితివా? జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి అంటున్నాడు అని నాతో చెప్పెను. దేవుడు వారి పక్షం నుండగా ఎవరు ఏం చేయగలరు? సంథింగ్ ఏదన్నా లోపాలు కనపడితే డైరెక్ట్ అడగండి. ఆ సమయం ముందు అడగండి. ఇదేంటిదని నిలదీయండి, అడగండి. నేను చెప్పాను చాలాసార్లు, మీకు ఏమైనా డౌట్లు, సేవకుని విషయంలో డౌట్లు ఉంటే మీరు మీకు అడిగే దమ్ము లేకపోతే కానుక పెట్టలు వేసి దిద్దామని చెప్పాను. అది చేత కాదు, అది చేత కాదు. కానీ అయినుల కాడ, కానుల కాడ, అన్యుల ముందు, వారి ముందు, వీరి ముందు పనికిరాని మాటలు మాట్లాడితే మాత్రం చేతనవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు మామ చాలా బలవంతుడే. యాకోబును కథం చేయగల దమ్మున్నోడే. కానీ అంతకంటే దమ్మున్నోడు యాకోబుకు తోడున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి తోడున్నాడు? యాకోబుకు తోడున్నాడు. ఓయ్, ఏమో విరుకుతున్నావు? ఏందనుకున్నావు నువ్వు? ఎవరు అనుకున్నావు? అయినా ఎవరు లేరనుకొని ఉరుకుతున్నావా ఏంటి? ఒక్క మాట మంచి కానీ చెడు కానీ యాకోబుతో మాట్లాడితే బిడ్డ జాగ్రత్త అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వారి పక్షమున ఉండి వారు నడిపించుకుంటుంటే మిగతా వారికి కడుపులో మంటేంటంట, మిగతా వారికి నొప్పేంటంట. ఆయన ఇచ్చిన అభిషేకము వారిని వాడుకుంటుంటే కడుపులో మంటేంటంట. కడుపు సంఘముల శ్రేయస్కోరు. దేవునికి స్తోత్రం. ఒకవేళ తప్పిదం కనపడ్డప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇదేంది నిలదీసి అడుగు. అప్పుడే ఏదో సమయం వచ్చిందాక కనిపెట్టుకొని దాచుకొని ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, మేలు పొందిన తర్వాత కూడా మేలు పొంది తగిన సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడతానంటే చూస్తే పిల్లరా, దేవుడు వారి పక్షంలో వాచ్యం ఆడతాడు. దేవుడే మనకు వ్యతిరేకమైనప్పుడు నేనెంత, మనమందరం ఎంత? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళందరూ ఎవరికి అడ్డం ఉండకండి. దేవునికి స్తోత్రం. తప్పిదం కనబడితే అక్కడ అడుగుదాం. అది నేనైనా, అది ఎవరైనా. కానీ అయిన చోట కాని చోట నలుగురు అన్యులున్న కాడ ఒక మాట చెప్పనా, మన ఇంటి గుట్టు మనం బయట వేసుకుంటాం. ఎవరన్నా వేసుకుంటున్నారని చెప్పండి. మన ఇంటి గుట్టు బయట వేసుకుంటున్నానని చేయలేపట్టండి. ఉన్నారా? మరి సంఘములో ఉన్న గుట్టు బయట లేకపోద్దండి. సంఘములో ఉన్న వ్యవహారము సంఘములో తెలుసుకుందాం. సంఘములో ఉన్న వ్యవహారాలన్నీ బయటకు ఎట్లా పోతాయి? తప్పున్నదా సంఘములో? తప్పు జరుగుతాయప్పుడు దిద్దుకుందాం. ఆ తప్పు ఏందో నీకు తెలిస్తే ఇది తప్పు కదా అని చెప్పాలి, దిద్దుకుందాం. ఒకవేళ నువ్వు ఇట్లనే పగబడితే
నీ వద్దు నువ్వు నిజంగా యథార్థంగా ఉన్నట్లయితే, నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే నీ పక్షం దేవుడు నిలబడతాడు. నేను దోషనైతాను కదా కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదు అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 38-39 వచనం చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 38-39 వచనం చూస్తే ఇలాగుంటుంది. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక, ఈ మనుషుల జోలికి నువ్వు పోవద్దు, వారిని విడిచిపెట్టుడి. వారిని విడిచిపెట్టు, ఏం జరుగుతుందా అని చూడు, అంతే. వదిలిపెట్టు, అడ్డంకి ఎందుకు నిలబడతావు? జరుగుతూ ఉండి చూసుకుంటారా? దేవునికి ఇష్టము లేనిదైతే ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోద్ది ఏదో ఒక చోట. దేవునికి ఇష్టమైందైతే నువ్వు మధ్యలో అడ్డొచ్చినందుకు గాను దేవుని ఎదుట పనిష్మెంట్ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏమంటున్నాడు? నేను మీతో చెప్పడు, కాబట్టి నేను మీతో చెప్పడు ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఏదను, ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది ఆయన, అది వ్యర్థమవుతుంది. ఒకవేళ మనుషుడే ఇలాగ చేస్తే, తనకు తోచింది చేస్తే, తనకు తెలిసింది చేస్తే ఏమైందట? అది వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. అది వ్యర్థమైపోతుంది. కానీ దేవుని వలన కలిగినదాయన, దేవుని వలన జరిగేటువంటి కార్యమైతే మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుదురు సుమి. మీరు అలాగైతే ఒకవేళ వారిని దేవుడే వాడుకుంటున్నట్లయితే మీరు దేవునితో పోరాడు వారు అవుతారు సుమి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమంటుంది అది? దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వాడదవరు సుమి. సుమి అంటే ఏంటిది? సుమి ఏంటిది? జాగ్రత్త ఏంటిది? చెప్పాలి. సుమి అంటే ఏంటిదండి? జాగ్రత్త అంటే ఏంటండి? సరిదిద్దుకోమన్నట్టు. దేవునికి స్తోత్రం. ఏమన్నట్టు? సరిదిద్దుకోమన్నట్టు. యాకోబు దగ్గర అంటున్నాడు మామతో, ఓయ్ జాగ్రత్త. అబీమెలెకుతో, ఓయ్ అతని భార్య జాగ్రత్త. అబ్రహాం భార్య శారమ్మను పట్టుకొచ్చినందుకు గాను అబీమెలెకు కుటుంబం అంతా గొడ్రాలు అయిపోయారండి. మళ్ళీ అబ్రహాం పోయి ప్రార్థన చేస్తేనే వారి గర్భాలన్నీ తెరవబడ్డాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘములో ఎదగనిచ్చేవాడిని ఎదగనిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు వాడుకునే వారిని వాడుకొనిద్దాం. అది ఎవరినైనా సరే, రేపు నువ్వే కావచ్చు, ఇంకొకరు కావచ్చు. తనకిష్టం వచ్చిన వారిని తనకిష్టం ఉన్నట్టు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ సంఘము నీది కాదు, నాది కాదు, మనది కాదు, ఎవరిది కాదు, మన తాతది కూడా కాదు, అది ఆయనది. దేవునికి స్తోత్రం. ఈయన బిలాము అండి. బిలాము దేవుని మాట ధిక్కరించిపోయినప్పుడు దేవుడు గాడిదను వాడుకోలే. గాడిద మాట్లాడలే. బిలాం అప్పుడు నువ్వు నా లెక్క మాట్లాడతాను అంటే కుదురుతుందా? కుదరదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ఏ సమయంలో వాడుకోవాలో అలాగనే వాడుకుంటాడు. దయచేసి గమనించండి. సంఘం అనగా, సేవ అనగా, పరిచర్య అనగా నిందలు అనేది 100% వస్తాయి. డోంట్ కేర్. అవమానాలు వస్తాయి 100%. డోంట్ కేర్. బాధలు వస్తాయి 100%. డోంట్ కేర్. ఈ విషయంలో
సేవలో సాగేవారు ఎవరు బాధపడకూడదు. కానీ సంఘము అభివృద్ధిలోనికి వెళుతున్నప్పుడు, సంఘములో ఎవరో ఒకరు లేపబడుతున్నప్పుడు, సంఘములో ఎవరో ఒకరు అభిషేకం పొందుకుంటున్నప్పుడు, సంఘములో ఎవరో దేవుని అభిషేకంతో నింపబడుతున్నప్పుడు, ఇది ఏంటిది, ఇది అంత అవసరమా, ఇదేందంటే ఏందన్నట్టు చెప్పండి. ఇప్పుడు చెప్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరితో పెట్టుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు నేను యథార్థంగా ముందుకు పోతున్నాను అనుకోండి, నా వెనక ఎవరున్నారండి? ఎవరున్నారు నా పక్షంన? ఎవరండి? దేవుడు ఉన్నాడు. ఎవరితో పెట్టుకున్నట్టు? ప్రభు ఒక మాట చెప్పాడు, మొదగా మిమ్మన్నట్టు మిమ్మల్ని ఎవరన్నా తిడితే ఎవరిని తిట్టినట్టు? దేవుడు తిట్టినట్టే. నేను పరిశుద్ధంగా యథార్థంగా నా క్యారెక్టర్ మంచిదై నేను నడుచుకుంటున్నప్పుడు తిడితే పక్క దేవుడిని తిట్టినట్టే. కానీ నా క్యారెక్టర్ లేక, నా పరిశుద్ధత లేక, నా ఇష్టానుసారంగా నేను తిడితే దేవుణ్ణి తిట్టించినట్టే. ఎవరిని తిట్టించినట్టు? దేవుణ్ణి తిట్టించినట్టు. కానీ నేను అన్ని విధాలుగా దేవుడి దృష్టిలో యథార్థంగా కనపడ్డప్పుడు నన్ను తిట్టావు చూడండి, దేవుణ్ణి తిట్టినట్టు. నేను చెడు క్యారెక్టర్లో ఉన్నప్పుడు నా క్యారెక్టర్ బట్టి మీరు తిడతారు చూడు, అది దేవుని నేను తిట్టించినట్టే అవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏమంటున్నాడు? కాబట్టి నేను మీతో చెప్పినదేమగా 39 వచనంలో, దేవుని వలన కలిగినది ఆయన. ఇంకా కొద్దిలో చూడండి, 36 వచనం చూడండి. 36 వచనం మీరేమి చేయబోతున్నారు? 35 వచనం చూడండి ఒకసారి. 35 వచనం నుంచి, ఇశ్రాయేలు వారులారా, ఈ మనుషుల విషయమై. ఎవరండి వీళ్ళు? ఇజ్రాయేల్ వారు ఎవరండి? దేవుని ప్రజలే, బయటోళ్ళు కాదు. బయటోళ్ళు కదండి, బయటోళ్ళు కదా అరాచకాలు చేసేది, సంఘస్థులే, సంఘములో ఉన్నటువంటి వారే. ఇజ్రాయేల్ వారులారా, మీరు ఏం చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనుచు ఇంచుమించు 900 మంది మనుషులను వారితో కలుసుకొని వారు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైతిరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. ఇది దేవుడి చిత్తం కాకపోతే ఆగిపోద్ది. దేవుడి చిత్తం అయితే ఏది కాదో అది వర్తిల్లదు. దేవుడి చిత్తం అయితే ఏది కాదో అది బ్రేక్ అయిపోద్ది. దేవుడి చిత్తం కాకుండా ఒకవేళ ఎవరన్నా చేశారనుకో, వారికే పనిష్మెంట్ వస్తుంది. అయితే ఒకవేళ దేవుని చిత్తమే అయితే ఎదురాడు వారికి మాత్రమే చదువు. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోకు, వారిని విడిచిపెట్టు. ఇద్దరు వ్యక్తులు వచ్చారు, కొంతమంది వ్యక్తులు వచ్చారు, వారు వ్యర్థులైపోయారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది అంటే, ఈ మనుషుల జోలికి నువ్వు పోవద్దు. ఇది కూడా దేవుడి చిత్తం కాకపోతే ఇది కూడా ఆగిపోతుంది, వర్తిల్లదు. కానీ దేవుని చిత్తం అయితే దేవునితో మీరు పోరాడవుతారు సుమా అని చెప్తున్నాడు వ్యక్తి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31-32 వచనములో దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును, మనుషులు చేసే ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఎందుకండి? ఎందుకు? అనవసరంగా యాడై, అనవసరంగా అనాలోచనతో ఉండి ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం? ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి
31, నేను 32. మీతో చెప్పున్నదేమనగా కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు ప్రతి ఒక దూషణయు వారికి ఒకవేళ మన నోటితో దూషణ మాటలు మాట్లాడితే ప్రభు క్షమిస్తారట. చాలా మంది ప్రభుని తిడుతూ ఉంటారు కదా, లోకములో చాలా మంది ప్రభుని తిడతారా, తింటారా? చాలా మంది తిడతారు ప్రభువుని, కానీ వారికి ఏముందట? క్షమాపణ ఉంది. వాళ్ళకి ప్రభు మాత్రమే తెలుసు కానీ పరిశుద్ధాత్మ తెలియదు, కాబట్టి దాన్ని తిట్టరు. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడితే క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మకు ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. 32 మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడిన వానికి ఏముందట? పాప క్షమాపణ ఉందట. ఎవరిని? ప్రభువుని బూతులు తిట్టినా కూడా ఏముందట? ఆ వ్యక్తికి పాప క్షమాపణ కలదు, పాప క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. హెచ్చరిక, ఇది హెచ్చరిక. పరిశుద్ధ గ్రంథములు ఎన్ని చోట్ల ఎవరిని బట్టి ఏ రీతిగా దేవుడు రాయబడ్డాడో, రాపిచ్చాడో ఆ మాట ఈరోజు మన చెవికి వినబడ్డాయి. దేవునికి స్తోత్రం. మన చెవికి వినబడ్డాయి కాబట్టి మనము సరి చేసుకుందాం. పగలొద్దు, ప్రతికారాలొద్దు, ఈర్ష్యలొద్దు, ద్వేషాలొద్దు. సంఘములో జరిగేటువంటి ప్రతి విషయము, ఆయా చోట్ల ప్రార్థనలు పోయినప్పుడు జరిగే ప్రతి విషయము ఎవరును కానీ ఎక్కడ కానీ చెప్పకుండా ప్రభుని వెంబడించాలని ప్రభుపేట బతిమిలాడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పితివా ఇవన్నీ మన కొరకు కాసుకొని ఉన్నాయవనే గుర్తెరగాలి. ప్రియ సంగమా, బీ కేర్ఫుల్. హెచ్చరిక. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి మన జీవితంలో ఫలింపచేయును గాక.